ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మూడు తాజాగా సర్వేలు సైతం ప్రత్యక్షమవుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సంస్థ సర్వే చేయడం జరిగింది. ప్రీ పోల్ సర్వే ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వైసీపీకి 48.5% ఓట్ షేర్ వస్తుందంటూ ఈ సర్వేలో వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి 38.2% ఓట్ షేర్ దక్కుతుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి 8% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. ఇతరులు బీజేపీ, కాంగ్రెస్, నోటాకి 5% ఓట్ షేర్ దక్కుతుంది అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. అయితే ఈ పోల్ స్ట్రాటజీ గ్రూపు ఇంతకుముందు కూడా సర్వేలు చేయడం జరిగింది. జగన్ గారే మరోసారి అధికారంలోకి వస్తారు అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. తాజాగా 48.5% ఓట్ షేర్ అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ షేర్ వచ్చింది. ఈసారి కొంచెం తగ్గిద్ది. 48.5% ఓట్ షేర్ అంటే 0.7, 0.8 ఓట్ షేర్ తగ్గే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీకి 38.2% ఓట్ షేర్. గత ఎన్నికల్లో టీడీపీకి 39% ఓట్ షేర్ వచ్చింది. అంటే 1% ఓట్ షేరు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది అని చెప్పేసి వెల్లడించారు. ఇక జనసేన పార్టీకి 8% ఓట్ షేరు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి 5% ఓట్ షేర్ రావడం జరిగింది. ఈసారి 8 అంటున్నారు. అంటే వైసీపీ కోల్పోయిన ఈ 1%, టీడీపీ కోల్పోయిన 1% జనసేన పార్టీ ఖాతాలోకి చేరుకుంది. మరోవైపు పిల్ల సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఓటు వస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. సరే, వాళ్ళు ఎవరికి వేస్తారు ఏంటో అప్పుడు ఎన్నికల మూడ్ని బట్టి ఉంటుందే. కానీ కొంత జనసేన పార్టీకి ఓట్ బ్యాంకు పెరిగింది. అది 1%, 0.5% అనేది అందరికీ తేలాల్సినటువంటి విషయమే. దీంతో జనసేన పార్టీ 5 కాస్త 8% చేరుకుంది అన్నటువంటి అంచనా అయితే మనకి కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో నుంచి పవన్ కళ్యాణ్ బయటికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి అది ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఇక ఇంకో సర్వే ఏజెన్సీ పొలిటికల్ క్రిటిక్ ఇండియా అనంతపురం జిల్లాపై సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసినట్లయితే, అనంతపూర్ డిస్టిక్ రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ ఎడ్జ్ వైసీపీకి ఉంటుంది. వైసీపీకి ఎడ్జ్ ఉంది రాయదుర్గంలో. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైటే, కానీ వైసీపీకి ఎడ్జ్ అంటున్నారు. కానీ రాయదుర్గం ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు మార్చబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఉరవకొండలో టఫ్ ఫైట్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య. కానీ ఎడ్జ్ టీడీపీకి ఉంటుంది. అలాగే గుంతకల్లు టఫ్ ఫైట్ ఉంటుంది వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య. ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే తాడిపత్రి వైసీపీ, టీడీపీల మధ్య టఫ్ ఫైటు, కానీ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే సింగనమల టఫ్ ఫైట్ వైసీపీ, టీడీపీ, కానీ ఎడ్జ్ వైసీపీకి ఉంది. అలాగే అనంతపురం అర్బన్ టఫ్ ఫైట్ ఉంది వైసీపీ, టీడీపీ, కానీ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే కళ్యాణదుర్గు టఫ్ ఫైటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ, ఎడ్జ్ వైసీపీకి ఉంది. అలాగే రాప్తాడు టఫ్ ఫైటు, కానీ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇలా 8 నియోజకవర్గాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 నియోజకవర్గాలకు గాను 4 వైసీపీ, 4 టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా ఈ సర్వే చెప్పుకొస్తుంది. మొత్తానికైతే అనంతపురం కూడా కొంచెం గట్టి పోటీ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఉరవకొండ టీడీపీకి చెప్పారు, గుంతకల్లు టీడీపీకి చెప్పారు, తాడిపత్రి టీడీపీకి చెప్పారు, అనంతపురం అర్బన్ సైతము తెలుగుదేశం పార్టీకే చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత బెనిఫిటే ఉంటుందే కానీ లాస్ అయితే మాత్రం ఉండదనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము. ఈ 2 సర్వేలు మనం ఈ వీడియోలో చూసాము. అది పరిస్థితి. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇక సర్వేల కోలాహలం మొదలైపోయింది. పోల్ స్ట్రాటజీ గ్రూపు వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చోడవరం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. 48.7% ఓట్ షేర్ దక్కుతుంది అధికార వైసీపీకి. తెలుగుదేశం అలయన్స్ టీడీపీ, జనసేనకు 42% ఓట్ షేర్ దక్కుతుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందంటూ పోల్ స్ట్రాటజీ గ్రూపు వెల్లడించడం జరిగింది. ఇక ఏలూరు విషయానికి వద్దాం. ఏలూరులో
తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేస్తే, టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది 47% ఓట్ షేర్తో. వైసీపీకి 45% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. ఒకవేళ ఏలూరులో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి బరిలో ఉంటే వైసీపీ విజయం సాధిస్తుంది. ఏలూరు టికెట్ జనసేనకి ఇస్తాము అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే జనసేనకి ఇస్తే వైసీపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. ఒకవేళ టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే తెలుగుదేశం అలియన్సే విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. మరి వాళ్ళు టికెట్లు ఎవరికి ఇస్తారో ఏంటో కహాని మనకైతే తెలియదు. మరి చూద్దాము రాబోయే కాలంలో. ఇక పలాసకు వద్దాం. పలాసలో వైసీపీకి 49% ఓట్ షేరు, తెలుగుదేశం అలియన్స్ టీడీపీ జనసేనకు 45% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. ఉద్దానం ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజారిటీ ఇవ్వడానికి. శ్రీకాకుళంలో ఏం అక్కర్లా, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మంచినీళ్ల ప్రాజెక్టు, డయాలసిస్ రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించేశారు. ఇంతకంటే ఇంకేం కావాలి? దశాబ్దాల పాటు పరిష్కారం కానటువంటి సమస్యకు జగన్మోహన్ రెడ్డి గారు చిటికెలో మార్గం చూపించినటువంటి పరిస్థితి మామూలు కాదు. 1000 కోట్లు ఖర్చు పెట్టారు జగన్ గారు అక్కడ ఉద్దానం బాధితుల్ని సురక్షితంగా బయట వేయడానికి. ఇప్పుడు అదే ఎఫెక్టు రేపు శ్రీకాకుళం జిల్లాలో నేను మొన్న పెట్టాను పోస్టు, శ్రీకాకుళంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిద్ది ఈ ఉద్దానం దెబ్బకి అని చెప్పేసి. అలానే ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, నేను అది చేస్తా, ఇది పొడి చేస్తా, ఇది పీకుతా, అది ఊడదీస్తా అని. ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఊరికే వచ్చి రెంకెలేయడం తప్ప ఏం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడం తక్కువ, చేతలు ఎక్కువ. అది అలాగే ప్రత్తిపాడు విషయానికి వద్దాం. ఈస్ట్ గోదావరి ప్రత్తిపాడు, గుంటూరుది కాదు, ఈస్ట్ గోదావరి. వైసీపీ 44% ఓట్ షేరు, తెలుగుదేశం అలియన్స్ 48% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. ఇప్పుడు ఈ ప్రత్తిపాడు గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు మార్చబోతున్నారు. ప్రత్తిపాడులో జనసేన లేదు, ప్రత్తిపాడులో తెలుగుదేశం వైసీపీలే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే తెలుగుదేశం అలియన్సే గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత మార్జిన్? 4% మార్జిన్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్తిపాడు ఎమ్మెల్యేని మార్చడం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నట్ల, చెడ్డ పని చేస్తున్నట్ల? సర్వేల్లో ఆ సీటు వైసీపీ ఓడిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్తిపాడు ఎమ్మెల్యేని మార్చేసి బీసీ మహిళకి ఇస్తాను చెప్తున్నారు. మంచిదేగా, అక్కడ మ్యాజిక్ జరిగితే సీటు ఈజీగా గెలిచేయచ్చుగా. అది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ. అలానే ఉంటుంది, అలానే చేయాలి కూడా. విజయం సాధించాలంటే ఇంక అదే దారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక అనంతపురంకి వద్దాము. వైఎస్ఆర్సీపీకి 49% ఓట్ షేరు, టీడీపీ 47%. రాప్తాడు అసెంబ్లీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి టికెట్ ఇస్తారా లేదా వేరే చోటుకి షిఫ్ట్ చేస్తారా ఇవన్నీ మనకైతే తెలియదు. మొత్తానికైతే రాప్తాడు వైసీపీ విజయం సాధిస్తుంది 2% మార్జిన్తో. తెలుగుదేశం అలియన్స్కు 47% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. నెల్లూరు రూరల్కి వద్దాం. నెల్లూరు రూరల్ నుంచి గత ఎన్నికల్లో కోటం హాసన్ విజయం సాధించాడు, తెలుగుదేశంలోకి జంపు కొట్టాడు. ఇప్పుడు 49% ఓట్ షేర్ దక్కుతుంది వైసీపీకి నెల్లూరు రూరల్లో. టీడీపీ జనసేనకు 44% ఓట్ షేర్ దక్కుతుంది. 5.5% మార్జిన్తో నెల్లూరు రూరల్ బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి జెండా రెపరెపలాడిద్ది నెల్లూరు రూరల్లో. అర్థమవుతుందా? అలాగే ముమ్మిడివరంకి వద్దాం. ఈ ముమ్మిడివరము, తుని, ప్రత్తిపాడు, నర్సాపురము, ఉండి, అమలాపురము, కోనసీమ ఇవన్నీ విజయావకాశాలు నిర్ణయించే నియోజకవర్గాలు ఇవి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అనేవి. ముమ్మిడివరం చూసుకుంటే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే వైసీపీకి 46% ఓట్ షేరు, తెలుగుదేశం పార్టీకి 47% ఓట్ షేరు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారనుకోండి, అప్పుడు వైసీపీ విజయం సాధిస్తుంది స్వల్ప మెజారిటీతో. స్వల్పం అంటే స్వల్పమే, చాలా తక్కువ, 100 ఓట్లలో. అదన్నమాట పరిస్థితి. తెలుగుదేశం అభ్యర్థి ఇంతకుముందు ఏలూరులో చూసాము, టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే ఏలూరు టీడీపీ గెలుచుకుంటుంది. ఒకవేళ జనసేన బరిలో ఉంటే వైసీపీ గెలుచుకుంటుంది. ముమ్మిడివరంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉంటే టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన అభ్యర్థి బరిలో ఉంటే వైసీపీ గెలుచుకుంటుంది అని చెప్పేసి. అలాగే తుని విషయానికి వద్దాం. తునిలో 48%
ఓట్ షేర్తో వైసీపీ విజయం సాధిస్తుంది. తుని అధికార వైసీపీ కంచుకోట. తునిలో వేరే పార్టీ విజయం సాధించదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. ప్రతి నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఉండదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అని చెప్పేసరికి పవన్ను తలుచుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి మంచి మద్దతు ఉంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి మద్దతు ఉంది. పవన్ కళ్యాణే పెద్ద ఇదేం కాదు. తూర్పు, పశ్చిమ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన లేదు. ప్రతిపాడులో లేదు, తునిలో లేదు, అనపర్తిలో లేదు, కొన్ని నియోజకవర్గాల్లో లేదు జనసేన. 100 కన్నా తక్కువ ఓట్లు పడే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేనకి. ఇందులో భాగంగానే తుని స్థానాన్ని 6% మార్జిన్తో వైసీపీ గెలుచుకోవడం జరుగుతుంది అని చెప్పేసి. ఇక ఎచ్చర్ల విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉంటే పొత్తులో భాగంగా వైసీపీ విజయం సాధిస్తుంది. 49% ఓట్ షేర్ వైసీపీకి దక్కుతుంది. 46% ఓట్ షేరు తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 3% మార్జిన్తో వైసీపీ సునాయాసంగా గెలవడం జరుగుతుంది. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి బరిలో ఉంటే వైసీపీకి బంపర్ మెజారిటీనే. ఈసారి 7% మార్జిన్తో వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. వైసీపీకి 50% ఓట్ షేరు, జనసేన తెలుగుదేశంకు 43% ఓట్ షేరు. జనసేన అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సుడిగుండంలో మునిగిపోతాడనేటువంటిది ఈ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది. ఏలూరులో, ముమ్మిడివరంలో, ఎచ్చర్లలో అదే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేసిన ప్రీ పోల్ సర్వేలో వైసీపీకి 48% ఓట్ షేరు, టీడీపీకి 38% ఓట్ షేరు, జనసేన పార్టీకి 8% ఓట్ షేరు, ఇతరులకు 5% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేయడం జరిగింది. మొత్తానికైతే వైసీపీ అధికారంలోకి రాబోతుంది అని